అగ్రిగేట్ ఫంక్షన్స్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఈ గ్రూప్ ఫంక్షన్స్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ని క్యాల్కులేట్ చేసి సింగిల్ వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక రికార్డ్ని కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ని వాటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఫైనల్గా సింగిల్ వాల్యూ రిటర్న్ చేయడం జరుగుతుంది. మనం ఈ యొక్క గ్రూప్ ఫంక్షన్స్ని గ్రూప్ బై క్లాజ్లో కూడా మెయిన్గా వాడుతూ ఉంటాం. గ్రూప్ బై క్లాజ్ అప్లై చేసినప్పుడు గ్రూప్ బై జాబ్ వైజ్ యావరేజ్ ఎట్లా కనుక్కోవాలి, అట్లనే మ్యాక్సిమం ఎలా కనుక్కోవాలి, సమ్ ఎలా కనుక్కోవాలి, ఇట్లాంటివంతా కూడా అప్లై చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్. మామూలుగా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఇచ్చినప్పుడు టోటల్ డేటా వస్తుంది. ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అనేది ఏవీజీ ఇదనమాట. అంటే గ్రూప్ ఆఫ్ డేటాను మొత్తం తీసుకొని ఫైనల్గా యావరేజీ రిటర్న్ చేయడం జరిగింది. అట్లనే మ్యాక్సిమము, మినిమము, సమ్ము ఇవంతా కూడా చూడొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ ఆల్ రోస్, మినిమం ఆఫ్ ఆల్ రోస్, సమ్. ఇట్లా మనం ఇక్కడ వేర్ క్లాజు, గ్రూప్ బై ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి అనుకోండి, కౌంట్ స్టార్ అని ఇచ్చినట్లయితే మొత్తం కౌంట్ రావడం జరుగుతుంది. టోటల్గా 10 రికార్డ్స్ ఉన్నాయి ఆ యొక్క కౌంట్లో, అలా అనమాట. అట్లనే కౌంట్ డిస్టింక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ అంటే టోటల్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి. మామూలుగా కౌంట్ స్టార్ జాబ్ అని ఇస్తే టోటల్గా అందరికి సంబంధించిన జాబ్స్ వస్తాయి. మరి కొన్ని జాబ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయి ఉంటాయి. కౌంట్ జాబ్ అందా 10 జాబ్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ ఉంది. కొంతమందికి వాల్యూస్ మళ్ళీ రిపీట్ అయి ఉన్నాయి. క్లర్క్ మళ్ళీ వచ్చాడు, ఇక్కడ ఒక క్లర్క్ ఉన్నారు, ఇక్కడ ఒక క్లర్క్ ఉన్నారు, ఇక్కడ ఒక జూనియర్ క్లర్క్, ఇక్కడ ఒక జూనియర్ క్లర్క్. ఇట్లా వీళ్ళు రిపీట్ కాకుండా డిస్టింక్ట్, వితౌట్ డూప్లికేట్ వాల్యూస్ రావడం జరుగుతుంది. ఇట్లా ఈ ఫంక్షన్స్ని ఇట్లానే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కునేదానికి, అట్లానే వేరియన్స్ కనుక్కునేదానికి, ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్స్ లేదంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో మనం మిస్సిలినియస్ లేదంటే అదర్ ఫంక్షన్స్ చూస్తాం.